ఏది ఉన్నా లేకపోయినా సత్పురుషులతో కలిసి తిరిగాడు, సత్పురుషులను సేవించాడు, వాళ్లతో కలిసి ఉన్నాడు. సత్పురుషులతో కలిసి ఉంటే చాలు ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అందులో సందేహమేంది. మీరు ఎంత ధర్మం ఆచరించారన్నది పక్కన పెట్టండి, సత్పురుషునితో కలిసి ఉంటే, సత్పురుషునితో కలిసి ఉంటే అన్న మాటని బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఆయనతో కలిసి ఉన్నారని తిరగడం కాదు, ఆయన మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి గుర్తుపట్టి పక్కన ఉంచుకోగలడా? అలా ఉంచుకోగలిగితే చాలు. ఏ కారణానికైనా సరే అలా ఉంచుకోగలిగితే చాలు, వాడు ఉత్తర జన్మలలో మహాభక్తుడైపోతాడు. అందుకే శంకరాచార్యులు వారు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అంటారు. సత్సంగమే సమస్త అభ్యున్నతికి కారణము. విదురుడు మహానుభావుడు మహాభారతంలో. అటువంటి విదురుణ్ణి రాత్రిపూట పిలుస్తూ ఉంటాడు. ఉద్యోగ పర్వంలో కొన్ని కారణాలు అడుగుతాడు. రాత్రి నీకెందుకు నిద్ర పట్టదని నిలదీశాడు ధృతరాష్ట్రుణ్ణి పట్టుకుని విదురుడు. ప్రతిరోజు రాత్రి పిలుస్తాడు, పిలిచి తన తప్పులన్నీ ఒప్పుకుంటాడు. విదురుడు చెప్పినవన్నీ వింటాడు. నువ్వు ఇలా ఉండకూడదని చెప్తాడు. అన్నీ విని నువ్వు చెప్తావు, రాత్రి వచ్చి నన్ను తిడతావు, నాకు చాలా సంతోషంగా ఉంటుందో, కానీ నేను ధర్మాన్ని పట్టుకోలేను, కొడుకు మీద పుత్ర వ్యామోహం అంటాడు. ఒకసారి ఆ విదురుడి మీద కోపం వచ్చి వెళ్ళిపోమన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు అరణ్యంలో ఉన్న ధర్మరాజు గారి దగ్గరికి. 3 రోజులు ఉండలేకపోయాడు. తనని తిట్టినా పర్వాలేదు, కానీ విదురుడితో కలిసి ఉండాలి. విదురుడు చెప్పింది పాటిస్తాడా అన్నది పక్కన పెట్టేయండి, కానీ వింటాడు విదురుడు చెప్పింది. ఈ పుణ్యానికి శ్రీకృష్ణ భగవానుడిచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా? కళ్ళు లేని వాడికి కళ్ళిచ్చి విశ్వరూప సందర్శనం చేసే అదృష్టాన్ని ఇచ్చాడు.